హైదరాబాద్ రాయదుర్గంలో వెన్మాక్స్ కంపెనీ ఉద్యోగులు జీతాలు చెల్లించాలంటూ ఆందోళన చేశారు. 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ధర్నా చేశారు ఉద్యోగులు. 6 నెలల నుంచి పీఎఫ్ వేయడం లేదన్నారు. ఇంటి అద్దెలు చెల్లించలేక, కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగులు. టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. నాకు ప్రతి నెల మా టెక్నీషియన్ అందరికీ జీతాలు ఏమీ వేయడం లేదు. గత 2 నెలలు అవుతుంది. మా ఇంటి ఓనర్స్ అందరు కానీ ఎవరు కానీ అందరు తిడుతున్నారు. అట్లీస్ట్ మాకు ప్రతి నెల మాకు 5వ తారీఖు డేట్ ఇచ్చేటట్టుగా చేయండి, శాలరీస్ వచ్చేటట్టు. కానీ చేస్తలేరు. 100కి 99% రేపు మాపు అని చెప్తున్నారు తప్ప మాకు ఎటువంటి సహకారం చేస్తలేరు. ఎవరైతే ఎక్కువ నోరు లేపుతారో వాళ్ళని టెర్మినేషన్ చేస్తాం జాబుల నుంచి అని బెదిరించడం జరుగుతుంది. అట్లా భయపడి మా టెక్నీషియన్ అందరూ కూడా భయపడి ఎవరికి వాళ్ళు పని చేసుకోవడం జరుగుతుంది. ఇది 3వ నెల స్టార్ట్ అవుతుంది. 10 నెలల పీఎఫ్ కూడా మాకు వేయలేదు. సెప్టెంబర్ వరకు వేసినామని చెప్తున్నారు తప్ప మాకు అందులో లేదు. మేము డేటా ఓపెన్ చేస్తే అందులో లేదు. నేను పాస్ట్ 2 మంత్స్ నుండి వెన్మాక్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఇంతకుముందు ప్రీవియస్ వేరే వెండర్ వాళ్ళు ఉండే కానీ మాకు ఇంత ప్రాబ్లం లేకుంటే. మాకు ఈ వెండర్ చేంజ్ అయ్యి ఒక 1 ఇయర్ అవుతుంది. అప్పటి నుండి మాకు శాలరీస్ కరెక్ట్ టైంకి వస్తలేవు, ఏం లేదు. నార్మల్గా శాలరీస్ అడిగితే ఎప్పుడు ఎవరిని అడిగినా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అయినా ఎవరినైనా అడిగితే ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది అని చెప్తున్నారు కానీ కరెక్ట్గా చెప్పట్లేదు. వేరే వాళ్ళని అడిగితే ఇంకా నో అప్డేట్ అంటున్నారు కానీ ఎప్పుడు వస్తుంది అని క్లారిటీ అయితే ఏం చెప్పట్లేదు. నేను సంవత్సరం నుంచి వెన్మాక్స్లో పనిచేస్తున్నాను. ప్రతి మంత్ మాకు శాలరీ టైంకి పడట్లేదు. అదేవిధంగా మాకు 10 నెలల నుంచి పీఎఫ్ కూడా పడట్లేదు. ఇప్పుడు టూ మంత్స్ నుంచి శాలరీ అడుగుతుంటే రేపు మాపని చెప్పి ప్రతిరోజు డేట్ చెప్పడం తప్ప ఇంతవరకు మాకు టైంకు శాలరీ ఇచ్చింది లేదు. ఈరోజు కూడా మా టెక్నీషియన్లు తెలంగాణలో ఉన్న టెక్నీషియన్లు అందరూ జేడీసీకి రావడం అనేది జరిగింది. అయినా కూడా శాలరీల కోసం నెక్స్ట్ మంత్ అని చెప్తారు, నెక్స్ట్ మంత్ 6 తారీఖు పడతాయని చెప్తారు తప్ప ఇంతవరకు శాలరీలు వేస్తాం కరెక్ట్ డేట్ అనేది